నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. రైతులను ముంచిన అకాల వర్షం, నేలరాలిన మామిడి, నేల కొరిగిన వరి, మొక్కజొన్న. పెద్దపల్లిలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్, జెండా ఊపి ప్రారంభించిన డీఈఓ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెడికల్ క్యాంప్, సేవలు వినియోగించుకోవాలన్న ప్రజాప్రతినిధులు. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్, పేరెంట్స్ సమక్షంలో పలువురికి కౌన్సిలింగ్. ఇక వార్తలోని వివరాలు. గత రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. ఉరుములు, ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లాలో గత రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల రైతులకు తీవ్ర నష్టం మిగిలింది. ఇప్పటికే పంటలు కోత దశకు చేరుకోగా అకాల వర్షం ధాటికి వరి, మొక్కజొన్న పంటలు నేల కొరిగాయి. పిందె దశలో ఉన్న మామిడికాయలు నేలరాలాయి. నెలల తరబడి శ్రమించి పండించిన పంటలు ఒక్కసారిగా నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలలో నీరు నిలవడంతో గింజ నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. మొక్కజొన్న పంట కూడా గాలి వానలకు తట్టుకోలేక నేల కొరిగింది. దీంతో పెట్టుబడులు కూడా తిరిగి పోవచ్చు అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ అకాల వర్షాల వల్ల రాత్రి వచ్చిన అకాల వర్షానికి గాఢ జ్వరానికి మక్క పిల్లడంతా కింద పడిపోయింది. నాతో పాటు మా పక్క పంట చేసిన మా రైతులవి కూడా మొత్తం మన నేల కొరిగినాయి. దీనివల్ల ప్రభుత్వం చూసి మమ్మల్ని మన అగ్రికల్చర్ వాళ్ళు ఆఫీసర్లు కానీ వాళ్ళు సర్వే చేసుకొని చూసుకొని దానికి నష్టపరిహారం మాకు కల్పించాలని మా గవర్నమెంట్ను కోరుతున్నాను. చేతికి వచ్చే టైంలో మక్కపేడు చేతికి వచ్చే టైంలో అకాల వర్షానికి అంత నేల ఉరిగింది. దీనివల్ల మాకు ఇప్పుడు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. రైతులకు, మాకు కానీ మా పక్కపండి మా తోటి రైతులకు వేసిన వారికి కూడా దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం దీన్ని మాకు నష్టపరిహారం చూసి మాకు చెల్లించాలని. నేను మొక్కజొన్న పంట వేసిన, అనుకోకుండా చేతికి వచ్చిన పంట రాత్రి గాలి ద్వారం ద్వారా బాగా నేల కొరిగింది, బాగా నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఏ రైతుకు రాకూడదు. పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది. అధికారులు వచ్చి చూసిర్రు, చేసిర్రు, ఎలాంటి సాయం అందలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇదే టైంలో ఇదే పంట మళ్ళీ ఇట్నే పడ్డది. కొత్తకు వచ్చిన పంట కోసినా కూడా కూలి రాదు, ఏం లాభం లేదు. 1,00,000 రూపాయల దాకా నష్టం జరిగింది. దీన్ని రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను. గత రాత్రి కురిసిన అకాల వర్షం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంటలకు తీరని నష్టం చేకూర్చింది. సుమారు 3,000 ఎకరాలలో వరి, 3,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు నేలవాలగా సుమారు 4,000 ఎకరాలలో మామిడికాయలు నేలరాలాయి. గతంలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా పరిహారం అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాది జగిత్యాల జిల్లా చెల్లిగల్ గ్రామం, ఆ పేరు పెండెం రాములు. మాది ఇక్కడ రాత్రి వర్షానికి ఈదురుగాలులకు మొత్తం మొక్కజొన్న, నువ్వులు, మామిడి మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. రైతులకు ఎంతో కష్ట నష్టాలు కోర్చి చిన్నప్పటి నుంచి మందులు వాకులు పోసి మనం తినే దశకు వచ్చేసరికల్లా నోట్లకు వచ్చిన పంటను ఈ రాత్రి వచ్చిన గాలివానతో మొత్తం ఆగమైపోయింది. మా చెలిగల గ్రామమే కాదు, మొత్తం ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రైతులందరూ కూడా నష్టపోయారు. వారికి మన గవర్నమెంట్ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మన సీఎం కానీ చొరవ తీసుకొని ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం అందించాలని కోరుకుంటూ, రాత్రి వడగళ్ళ వాన తోటి గాలి వానతోటి
మొత్తం మాకు ఈ పంట దెబ్బతింది. మొక్కజొన్న మొత్తం పడిపోయింది, మామిడి తోటలు పడిపోయినాయి, నువ్వులు దెబ్బతిన్నాయి. ఏదన్నా వెళ్తా అనుకుంటే మాకు ఇక లాస్ట్ వచ్చే మొన్నసారి కొంత పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ పడిపోయింది. గత సంవత్సరం కూడా వర్షాకాలం అప్పుడు కూడా పంటలు నష్టపోయినాయి గాలి వానలతోటి. అప్పుడు సర్వే చేయలేదు, ఇప్పటి వరకు ఆ పైసలే రాలేదు. ఈ ఫసల్ బీమా అంటారు రైతులకు. అసలు మోపుకి ఇంత నష్టపోతున్నాం. ఫసల్ బీమా దీన్ని అమలు చేస్తలేదు తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వేకువజామున ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం దాటికి మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. సోమవారం సాయంత్రం కాంటా వేసిన మొక్కజొన్న సంచులు సైతం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో తడిచిన మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరారు. మొన్న అంత సేన అంతా అడ్డం పడ్డది. 70 మంది అయ్యారు. 70 మందితోటి తీపిచ్చిన పొయ్యక కంకిచ్చి పట్టించిన. ఇక ఇప్పుడు పచ్చి కొనాలి అంటే కొనాలి. ఇప్పుడు ఇవన్నీ నేను ఎంతగానో అని నేర్పాలి. ఆడ తిప్పలు పడ్డాం. మీరు ఏం సహకారం చెప్తారో చేయరు సారు. రైతులు గిట్లా వానదేవుడు చల్లగా గిట్ట ఆనకాలం గట్టేసేసినాయి, ఇప్పుడు గట్టేసేసి అది బారదాని అందరికి ఇచ్చిండు. మాకు ఏవేదో ఎన్ని జొన్నలు నిన్న పోయే జొన్నలు అయ్యా దండం పెడతా పచ్చివే కొను అంతేరా. పెద్దపల్లి జిల్లా ఊదెల మండలంలోని పలు గ్రామాలలో మొక్కజొన్న మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లపైన చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత రాత్రి కురిసిన భారీ వర్షం, వీచిన ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. మరో వారం రోజుల్లో కోతకు రావాల్సిన పంట కళ్ల ముందే దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని వేడుకున్నారు. భూమి 3 ఎకరాల మందార 3 ఎకరాల మొక్కబడి వేశాను. రాత్రి కురిసిన ఈ గాలి దుమారానికి ఉన్న మొక్కబడి మొత్తం నేలమట్టం అయిపోయింది. కావున దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అదిగా రాత్రి 2 గంటల నుంచి అడ్డగోలుగా గాడుపులు వచ్చి ఎకరాన 20-30 వేలు పెట్టుబడి అయింది. ఉన్న కాడికి కాయలన్నీ గాడుపు దూరం వచ్చి అంతా రాలిపోయింది. దీనికి మాకు ప్రభుత్వం ఏమన్నా సహకరించగలరు. నిన్న రాత్రి అకాల వర్షాల వలన మామిడి చెట్లు కాయలు రాలిపోయినాయి. దీనికి స్పందించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. రాత్రి వచ్చిన గాడుపు ద్వారాలకు మామిడికాయలు రాలినాయి. పెట్టుబడి పెట్టినాము, కష్టం చేసినాము, మాకు ఎలాంటి ఫలితం అనిపిస్తలేదు. దీనికి మీరేదన్నా నష్టపరిహారం కట్టిస్తారని మేము అనుకుంటున్నాం. జగిత్యాల జిల్లాలోని కొరుట్ల, మేడిపల్లి మండలాల్లో తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం ధాటికి పెద్ద ఎత్తున మామిడికాయలు నేలరాలగా మొక్కజొన్న నేలవాలింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది కంటే ఈ ఏడాది తక్కువ మొత్తంలో మామిడి కాపు కాయగా ఇప్పుడు అవి కూడా నేల రాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొరుట్ల వ్యవసాయ మార్కెట్లో సుమారు 400 క్వింటాల మొక్కజొన్న తడిసి ముద్దైంది. నిన్న నైట్ రాత్రి 12 గంటలకు గాల్పు దుమారం వేసి వర్షం గాల్పు దుమారం వేసి బాగా రాలింది కాయ. ఒక పట్టణంలాగా కాయ రాలింది. మొత్తం కాయ వర్షం పడి మొత్తం కాయ ఖరాబ్ అయింది. కాయ వాళ్ళు తీసుకోరు, ఇది పలిగిపోయినాయి, అంత మట్టి అది. గవర్నమెంటే చూసుకోవాలి, రైతులని ఆదుకోవాలి. ఎకరాలలో మామిడి రాలింది అనుకుంటారు. నాకు తెలిసి మన జైజాల్ డిస్టిక్లో బాగానే రాయింది. 100 ఎకరాలలో బాగానే రాలింది. మాది కిన్పూర్ గ్రామం. మక్కలు తెచ్చి వారం 10 రోజులు అయింది. కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేరు. వర్షము అకాల వర్షాలతో మక్కలు మొత్తం నానుతున్నాయి. అయితే పత్తర్లు ఇచ్చింది కానీ రాత్రి గాల్పుకు దుమారంకు మొత్తం లేచిపోయినాయి సార్. ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నాం. ఎన్ని రోజులే మక్కలు తెచ్చి ఎంత సుమారుగా ఎంత ఉంటాయి? నీకు అంటే 670 క్వింటల్ అవుతాయి. అయితే సుమారుగా ఇవి తెచ్చి వారం 10 రోజులే. ఈ కొనుగోలు కేంద్రాలు రేపు ఎల్లుండి అనుకుంటా చాలు చేస్తలేదు. ఈ అకాల వర్షాలతో మక్కలన్నీ పాడవుతున్నాయి. ఇప్పుడన్నా జల్దీ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలను స్థానిక ఐటీఐ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ శారద హాజరయ్యారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన 800 మీటర్ల పరుగు పందెం పోటీలను డీఈఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడా అధికారి సురేష్ మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో మొత్తం 28 మంది బాలబాలికలు పాల్గొన్నారని, ఇందులో ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్, జిల్లా
వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల సురేందర్, దాసరి రమేష్, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుల శోభారాణి, కుమ్మరోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు జిల్లా స్థాయి క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలు పెద్దపల్లి ఐటీఐ కళాశాల గ్రౌండ్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 3వ తరగతి పిల్లలు 4వ తరగతిలో ప్రవేశం కొరకు మండల స్థాయిలో ఈ క్రీడలు నిర్వహించుకొని అక్కడ సెలక్షన్ అయినటువంటి విద్యార్థులు జిల్లా స్థాయిలో వచ్చారు. వారిని ఇక్కడ ఎవరైతే అత్యున్నత స్కోరు సంపాదిస్తారో వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే ఈ జిల్లా నుంచి బాయ్స్ 10 మంది, గర్ల్స్ 10 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎంపిక కాబడ్డ అబ్బాయిలు అమ్మాయిలు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని అక్కడ కూడా అత్యున్నత ప్రదర్శన జరుపుతూనే రాష్ట్రంలో ఉన్నటువంటి 100 సీట్లు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హకీంపేటలో ఉన్న స్కూళ్ళల్లో ప్రవేశం కొరకు 100 సీట్లు ఉన్నాయి. 100 సీట్లకు మాత్రమే అమ్మాయిలకు అబ్బాయిలకు ఉన్నది. కాబట్టి ఎవరైతే బాగా స్కోర్ చేసి అత్యున్నత ప్రదర్శించి మన పెద్దపల్లి జిల్లా నుండి అత్యధిక విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలు పొందాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల వాణి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా వైద్య సేవలను మరింత చేరువ చేస్తున్నట్లు తెలిపారు. మోతే మాలవాడ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఆమె ప్రారంభించారు. పీహెచ్సీ సేవలు వినియోగించుకోవాలని స్థానికులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జగిత్యాల జిల్లా మోతే మాలవాడ పీహెచ్సీలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల వాణి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వాణి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేస్తున్నామన్నారు. ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించడం ద్వారా సాధారణ ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు నీరు ఎక్కువగా తీసుకోవడం, వేడిమి నుంచి రక్షణ చర్యలు వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోరే జయ, గంగమల్లు, దయ్యాల చంద్రకళ, పిట్ట ధర్మరాజు, క్యాదాసు నవీన్, రాజేష్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ జైపాల్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ స్రవంతి, క్యాంపు స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు. హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని వారి వైద్య సహాయం పొంది అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఉచిత మందులు, పరీక్షలు, అన్ని స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైద్య శాఖ అధికారులకు, ఆశా వర్కర్లకు, కౌన్సిలర్లకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రజలందరూ ఈ సింగిల్ యూజ్ని తగ్గించి ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైద్య సిబ్బందికి, ఇక్కడికి నన్ను ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఏంటిదంటే స్పెషలిస్ట్ క్యాంప్స్ అనేవి మనకు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజిస్ట్, డెంటల్ డాక్టర్, ఆప్థాల్మాలజిస్ట్, అన్ని రకాల స్పెషలిస్టులు ఇక్కడ ఈరోజు స్క్రీన్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఏ నెసెసరీ అవసరం ఉన్నదో వారిని మళ్ళీ రిఫర్ చేసి జనరల్ హాస్పిటల్కి ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఈసీజీ కానీ, మ్యామోగ్రఫీ కానీ ఈ టెస్టులు అవసరం అక్కడ నిర్ధారణ చేసి వారికి ఫాలో అప్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మైనర్లు వాహనాలు నడుపుతూ రెండవసారి పట్టుబడితే తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ హెచ్చరించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ట్రాఫిక్ అండ్ పట్టణ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మైనర్లు వాహనాలు డ్రైవ్ చేస్తూ పట్టుబడగా వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ మొదటి తప్పుగా పరిగణించి ఫైన్ వేశామని, మరోసారి పట్టుబడితే తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే వారితో పాటు ఎదుటి కుటుంబాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు. ఈరోజు
జగిత్యాల పట్టణంలో మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి సూచన మేరకు జగిత్యాల పట్టణంలో మా ట్రాఫిక్ ఎస్ఐ గారు టౌన్ కలిపి ఈరోజు అరైవల్ ప్రోగ్రాంలో భాగంగా మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీనిలో సుమారుగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 50 మంది మైనర్ బాలరు బైకులు నడుపుతుంటే పట్టుకొని తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ మరియు వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ అనేది నేరం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరు కూడా 18 సంవత్సరాల లోపాలు బండ్లు నడపకూడదు. అలా నడిపినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దీంతో పాటుగా పట్టణంలో ఉన్న అందరూ కూడా ఇది గమనించి పోలీసు వారికి సహకరించాలి. మరొకసారి ఇలా మైనర్కి బండ్లు ఇవ్వడం కానీ వాళ్ళు ఏమైనా నేరం చేసినా కూడా తల్లిదండ్రులతో పాటు ఆ బండి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకు కూడా కేసులు నమోదు చేయబడతాయి. దీనికి అందరూ సహకరించాలి. ఇకపైన ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అండర్ 17 విభాగం బ్యాడ్మింటన్ డబుల్స్లో సిరిసిల్ల జిల్లాకు చెందిన క్రీడాకారుడు కాంస్య పతకాన్ని సాధించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం దెగావత్ తండాకు చెందిన క్రీడాకారుడు గుగులోత్ సురేష్ ఈ నెల 28, 29 తేదీలలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన వరల్డ్ స్టేడియం ఇన్నోవేషన్ లీగ్ క్రీడా పోటీలలో పాల్గొని సత్తా చాటాడు. ఈ సందర్భంగా సురేష్ను సంత్ సేవాలాల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మహేందర్ నాయక్ అభినందించారు. గ్రామీణ ప్రాంత యువకులు జాతీయ క్రీడా పోటీల్లో మెడల్స్ సాధించడం తమకు గర్వకారణమని, సురేష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. స్టేడియం ఇన్నోవేషన్ లీగ్లో గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. దీంట్లో భాగంగా దెగావత్ తండకు చెందిన గుగులోత్ సురేష్ యువకుడు బ్యాడ్మింటన్ డబుల్స్ అండర్ 17లో ఆడి ఆయన ఒక ప్రతిభని కనబరిచాడు. దానికి గాను అతనికి బ్రాంజ్ మెడల్ సొంతమైంది. మా యువత తరఫున ఈ శ్రీ సంత్ సేవాలాల్ యూత్ అసోసియేషన్ తరఫున వాళ్ళ యొక్క కుటుంబానికి సురేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము. ఇలాగే ప్రతి ఒక్క యువత ముందుకు వచ్చి ఏదో ఒక రంగంలో ముందుండాలని గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళకు అండగా ఉండి ముందుకు నడిపించాలని మా యూత్ తరఫున కోరడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని స్థానిక కార్యాలయంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 46 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానానికి మేకల తిరుపతి రెడ్డి, ఒడ్నాల రవీందర్లు, ఉపాధ్యక్ష పదవికి ఆవుల శివకృష్ణ, మల్యాల కరుణాకర్ పోటీ పడగా అధ్యక్షుడిగా ఒడ్నాల రవీందర్ 24 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఆవుల శివకృష్ణ 24 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా ఆవునూరి సత్యనారాయణను ఎన్నుకున్నారు. పడాల అంజయ్య, రుద్రారపు నర్సయ్య ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో ఏజీపీ దూడం ఆంజనేయులతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మా సభ్యులకు ఎటువంటి అదైనా కూడా నేను వాళ్ళందరికీ సహకారాలు అందించుకుంటూ నా స్వలాభం చూసుకోకుండా వాళ్ళందరితోని నేను కలిసిమెలిసి ఎవరికైనా సహాయం చేస్తా అని తెలియజేస్తున్నాను. నన్ను ఎన్నుకున్న వారికి అందరికీ మా సభ్యులకు అందరికీ సార్ దివాకర్ రావు, లక్ష్మీనారాయణ సార్, సరత్వరెడ్డి, శ్రీరాములు అన్న, భూమన్న, అంజన్న, నర్సన్న, మన శివకృష్ణ, సత్యనాథ్, దూడవంజన ఏజీపీ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటున్నాను. వెంకటేష్ జరిగిన 2026-27 సంవత్సరానికి సంబంధించి మా భారతదేశం ఎన్నికల్లో నన్ను మా భారతదేశం సభ్యులు నాపై ప్రేమ చూపించి నన్ను ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను రాబోయే రోజులలో ఎమ్మెల్యే గారి సహకారంతో సబ్ కోర్టు విద్యార్థులు సోషల్ మీడియాతో సమయం వృధా చేసుకోవద్దని, తమలోని నైపుణ్యాలను మెరుగుపరిచి భవిష్యత్తులో రాణించాలన్నారు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ జి కృష్ణ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
యువత సోషల్ మీడియాతో సమయం వృధా చేసుకోవద్దని, తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. అనంతరం చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం చదువుతోనే కాకుండా జీవన నైపుణ్యాలు పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదగవచ్చన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. పోటీని తట్టుకోవాలంటే విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం వివిధ విభాగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఏసీపీ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ జె రవీందర్, అధ్యాపక బృందం, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫేర్వెల్ డేను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యాపక బృందానికి, పాత్రికేయ మిత్రులకు, వేదికలు అలంకరించిన వారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు చదువుకునే ఈ విద్యార్థి దశలో డిగ్రీ అనేది చాలా కీలకమైనటువంటి దశ. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ భవిష్యత్తులో స్థిరపడాలన్నా, మీరు ఏ స్థాయిలో ఉండాలన్నా మీ యొక్క లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని నెరవేర్చుకున్నటువంటి దశ ఈ యొక్క డిగ్రీ దశ. కాబట్టి మీకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క దశలో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయం అనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్ సమీపంలో బస్సు స్టీరింగ్ పట్టేయడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన దూసుకువెళ్లింది. విద్యార్థులను మోడల్ స్కూల్లో దింపి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు కండక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ జరిగింది. మున్సిపల్ పరిధిలోని బందంపల్లిలో లక్ష్మీ నర్సమ్మ అనే వృద్ధురాలు వాకింగ్ చేస్తూ ఉండగా బైక్ పైన వచ్చిన నిందితులు ఆమె మెడలో నుంచి 3 తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నం తిని అమ్మ గోడసేపు వాకింగ్ ఉన్నాడు, మన 4 ఇంట్లో పెట్టు అని నా బిడ్డలు నా కొడుకు చెప్పి అయితే నడుస్తా తిని బయటకు వచ్చింది. నడిచిన అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా అక్కడికి నడిచిన మళ్ళా ఆ దేవుని కాడికి అక్కడ రాక నడుస్తా. అక్కడికి ఒకసారి పోయినా, ఇక్కడి నుంచి అక్కడికి ఒకసారి పోయినా, మళ్ళీ ఇటు వచ్చిన. ఇటు వచ్చి గడ నిల్చున్నా, ఇటు పోదునా మళ్ళీ ఇటు మరుగునా అని నిల్చున్నా. అయ్యో నిల్చుండే వరకు బండి మీద ఇద్దరు వచ్చిర్రు. ఒక్కడేమో బండి మీద కూర్చున్నాడు, ఒక్క నా దగ్గర ఉరికొచ్చాడు. నేను గిట్లనే నిల్చున్నా. కొడుక ఉరికొచ్చేది బట్టి గుంజోడు, ఇగో మొత్తుకున్నా. ఓ అయ్యలాలని బాంచనులాగా బయలు మన అందులో సావులకు ఫోన్ చేయరు, ఓ నాయనలాలా సావులకు ఫోన్ చేయరు. నా తాడు తప్పుకొని ఉరుకుతాండుల్లో అని చీకరేసుకుంటారు. అక్కడ నాకు ఉరికిన ఉరుకుతే ఉన్నది. ఈ ఆపిన బండి ఆడ ఎక్కిన పోయిన.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పట్టణంలోని పలు చౌరస్తాలలో సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ, అంబలి చలివేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంతెన నర్సింగ్, ఇల్లందుల రంజని, కృష్ణమూర్తి, సేవా సమితి సభ్యులు వెంకటేశం, అంజన్న, హనుమంతరావు, జ్యోతి, మల్లీశ్వరి పాల్గొన్నారు. జెండా చౌరస్తా దగ్గర ఈరోజు సత్యసాయి సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సత్యసాయి సేవకులందరూ కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మన చల్లతోటి వాటర్ తోటి ఓపెన్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా వీరు చిన్న సంస్థ ఇది. ఇంతేకాకుండా ఇంకా 2 చౌరస్తాల కాడ జొన్న అంబలితోటి చేయాలని చెప్పి ఆ సత్యసాయి బాబాను కోరుకుంటూ. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా వనపర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని మినీ గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోతే కనకయ్య మాట్లాడుతూ వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన హరీష్ రెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు నేరుగా సేవలు అందించేందుకు ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల మల్లేశం, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గాజుల శ్రీనివాస్ గౌడ్, కొమ్రయ్య యాదవ్ పాల్గొన్నారు. గత కొంతకాలంగా వృత్తిరీత్యా విదేశాల్లో ఉంటూ కూడా విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత 2 సంవత్సరాలుగా వృత్తిని వదిలిపెట్టి, జీవనాన్ని వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలో ఉండడం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు అండగా నిలబడడం కోసం తన వృత్తిని, తన ఉపాధిని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం ఈరోజు మన దేశానికి తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వేల హరీష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కిలోనపర్తి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వారి పేరున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన 2 ఏళ్లలో మహిళలు 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్న సందర్భంగా జగిత్యాల ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల వాణి, ఆర్టీఓ మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళలు 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమైందని, మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన పలువురు మహిళలను సన్మానించారు. 2023 సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖున మహాలక్ష్మి ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. పల్లె వెలుగు బస్సుల్లో మహిళలందరికీ కూడా 0 టికెట్ అనగా 0 రూపీస్తో టికెట్ ఇవ్వడం అనేది 2023 సంవత్సరం డిసెంబర్ 9న మొదలైంది. ఈ నెల 29వ తారీఖుకి అంటే మార్చ్ 29, 2026 అంటే 2.5 సంవత్సరాల్లో మనం మహిళలకి పల్లె వెలుగు బస్సుల ద్వారా మనం ఆదా చేసిన టికెట్ల అమౌంట్ 10,000 కోట్లు క్రాస్ అయింది. సో మనకి సంవత్సరం సగమైన టైంకి 2.5 సంవత్సరాల పాటు గవర్నమెంట్ మనకి సుమారుగా 10,000 కోట్లు మహిళలకు ఆదా చేయడం జరిగింది. దీనివల్ల మహిళలు అనేది బయటికి స్వేచ్ఛగా తిరగడం జరిగింది. ప్రతిదానికి కూడా మనం ఇంట్లో అడగాల్సిన అవసరం లేకుండా ఒకటి తగ్గింది. 2 ప్రైవేట్ ఆటోల్లో కానీ, ప్రైవేట్ ట్యాక్సీల్లో కానీ, లేకపోతే ప్రైవేట్ ఇంట్లో కూడా మనం మహిళలు తిరగడం తగ్గించింది. అందులో ఎక్కువ మందిని మహిళల్ని ఆటోల్లో గట్ట పెట్టడం వల్ల అవి ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయితే ఎక్కువ మంది డెత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ అనేది మనకి సేఫ్. ఆర్టీసీ డ్రైవర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అందరూ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా 10,000 కోట్లు మన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ద్వారా అందించడం జరిగింది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మహిళలు అనేక కార్యక్రమాల్లో బస్సుల్లో అటు ఇటు వెళ్ళి వారి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ నూగిళ్ల మల్లయ్య, కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఉచిత ప్రయాణంపై తమ సందేశాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు వారు ఆర్థిక అభివృద్ధికి చేయూతను అందించారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్, ఆర్టీసీ గోదావరి ఖని డిపో మేనేజర్ నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కౌన్సిలర్లు మొగులూరి కమల్, ఉనుకొండ సరస్వతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మహిళలంటే మహాలక్ష్మి అంటే మీరే అక్క, మహాలక్ష్మి అంటే మీరే మా ప్రభుత్వం నిలబెట్టిన మహాలక్ష్మి అంతా మీరే అక్క. మా రేవంత్ రెడ్డి గారు మంచి అవకాశాలు ఇచ్చాడు, ఇంకా కూడా అవకాశాలు ఇచ్చాడు. మహిళలు కోటేశ్వరులు చేయాలనే ఆలోచన మీద మా ప్రభుత్వం ఉన్నది. అందు గురించి ఈ మహిళ ఈ రాష్ట్రంలో లేని విధంగా డిసెంబర్ 9, 2023 రోజున మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 2,90,00,000 మందికి మహిళల బస్సు ప్రయాణం చేయడం జరిగింది. అందుకు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం భావించి అందుకు మహిళలకు తరఫున మంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఇంజన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ పనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు నిన్నటి రోజున సాయంత్రం వరకు దాదాపు 290 కోట్ల ప్రయాణాలు, అంటే 290 కోట్ల మంది బస్సు ఎక్కి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకొని 10,000 కోట్ల రూపాయల సబ్సిడీని దాన్ని పొందడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం పురస్కరించుకొని మనము ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా శక్తి సంబరాలు అదేవిధంగా మన చేసుకోమని చెప్పాడు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయనారాయణ గారు హాజరు కావాల్సి ఉంటే సార్కి ఇమీడియట్ గా ఏదో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పడితే ఇప్పుడే బయటికి వెళ్ళారు కాబట్టి రాలేకపోతున్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వస్తా అని చెప్పారు. డిప్యూటీ సీఎం గారి మన వీసీ ఉంది కాబట్టి సార్ కూడా డిలే అవడం వల్ల నన్ను ఇక్కడికి కార్యక్రమానికి పంపడం జరిగింది. ఇంతకుముందు మా టీఎంసీ మేడం గారు వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే 10,000 కోట్లు అంటే అందరికి ఏమైందంటే ఎక్స్ట్రా అంటే ఎక్కువ అనిపిస్తుంది. 10,000 కోట్ల అంటే ఒక బస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులను ముంచిన అకాల వర్షం, నేలరాలిన మామిడి, నేల కొరిగిన వరి, మొక్కజొన్న. పెద్దపల్లిలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్, జెండా ఊపి ప్రారంభించిన డీఈఓ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెడికల్ క్యాంప్, సేవలు వినియోగించుకోవాలన్న ప్రజాప్రతినిధులు. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్, పేరెంట్స్ సమక్షంలో పలువురికి కౌన్సిలింగ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.